ఇక కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి అన్నారు. ఆడబిడ్డలపై కన్నెత్తి చూస్తే తాట తీస్తానన్న పవన్ కళ్యాణ్ నాగాంజలి విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నాటకాలు చూసి వెకిలి నవ్వులు నవ్వుతున్నారే తప్ప మహిళలకు భద్రత ప్రభుత్వ పెద్దలకు పట్టట్లేదు అన్నారు. అలాగే డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆడపిల్లలకి అన్యాయం జరిగితే తాట తీస్తానని చెప్పారు. మరి పక్క జిల్లాయే కదా మీది, మీ నియోజకవర్గం. మరి రాజమండ్రిలో ఈ అమ్మాయికి ఎంత అన్యాయం జరిగితే ఆమె లెటర్లో ఎంత దారుణంగా అతను వేధించాడు అనేది అంత చక్కగా ఆమె రాసిపెట్టి చనిపోతే మరి మీరు ఎక్కడ ఆ దీపక్ తాట తీశారు? అసలు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ప్రశాంతంగా నిద్రపోతున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణమా? ఎంతసేపు ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికైనా, డిప్యూటీ సీఎం గారికైనా, మంత్రులకైనా, ఎమ్మెల్యేలకైనా కామెడీ స్కిట్స్ చూసి నవ్వడం, ఎంజాయ్ చేయడం మీద ఉండే శ్రద్ధ ఇలా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే వాళ్ళకి రక్షించాలి అనే దాని మీద లేని పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది.